అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డీకోడింగ్ ఐడియల్ కిచెన్ ఎక్స్పీరియన్సెస్ ఈస్ట్ ఆర్ వెస్ట్. ఎప్పుడు స్టూడియోలో కనిపించే నేను ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్నా అనుకుంటున్నారా? ఈ ఎపిసోడ్ మనం స్టూడియోలో చేయట్లేదు. ఈ ఎపిసోడ్ మనము కొత్తగా అడ్డగుడ్డ సొసైటీలో మన ఐడియల్ కిచెన్ 6th బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ బ్రాంచ్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఈ బ్రాంచ్ లో ఉన్న స్టాఫ్ ఎవరు, ఈ బ్రాంచ్ లో ఉన్న ఫుడ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఎపిసోడ్ లో. వచ్చేయండి, ఐడియల్ కిచెన్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ టు షో యూ all the items and all the must tries of Ideal Kitchen. Come on, let's start this episode. వావ్, అసలు ఈ బ్రాంచ్ అయితే నాకు ఎంత క్యూట్గా అనిపించిందో తెలుసా. ఈ బ్రాంచ్ అయితే నాకు నిజంగా చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, బేసికలీ మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి కొంచెం ఇలా వైబ్ ఉన్న ప్లేస్ కానీ నేనైతే అలాంటిదే ప్రిఫర్ చేస్తాను. అండ్ దిస్ స్టోర్ ఇస్ కంప్లీట్లీ నాకు ఈ బ్రాంచ్ మాత్రం అవుట్లుక్ కానీ, దీని ప్రెజెన్స్ కానీ, వైబ్ కానీ నాకు చాలా 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 అమేజింగ్గా అనిపించింది. సో ఇవన్నీ చూద్దాం. ఇంకా నేను చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది కొత్త బ్రాంచ్ కదా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఈ కొత్త బ్రాంచ్ని. సో నేను మీ అందరికి ఇందాక ఈ అవుట్లెట్ క్యూట్గా ఉందని చెప్పాను కదా, ఎందుకంటే మీరే చూడండి ఈ యాంబియన్స్ ఎంత పీస్ఫుల్ అండ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. అసలు ఎస్పెషల్గా ఈ బుద్ధని చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఎర్లీ మార్నింగ్స్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడికి వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు. యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ విల్ బి సో వెరీ పీస్ఫుల్. మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్. సో మీకు గుర్తుందా, శివరెడ్డి సార్ ముందు ఎపిసోడ్స్లో చెప్పారు, సో ఐడియల్లో ఏని రివర్స్ చేస్తామని చెప్పారు కదా. దిస్ ఈజ్ వాట్ దట్ ఈస్. ఏని ఎప్పుడు లోగోలో రివర్స్గానే ఉంటుంది. ఐఎమ్ లైక్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఐఎమ్ లవింగ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ అవుట్లెట్. సో ఇప్పుడైతే అవుట్లెట్ డీటెయిల్స్ అన్నీ చూసాము. మనం లోపలికి వెళ్ళి అసలు షెఫ్స్తో కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. షెఫ్స్ అసలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం స్పెషల్స్ జరుగుతున్నాయి కదా. ఐడియల్ కిచెన్ ఈజ్ నౌ సర్వింగ్ మీల్స్ ఆల్సో. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్లేస్, ఇట్స్ నాట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఎనీమోర్. సో మీల్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. మీల్స్ మెనూ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇది చూడండి, లెమన్ రైస్, పులిహోర, ముద్దపప్పు ఆవకాయ అన్నం. ట్రక్ మీ ఒకసారి అయితే మీరు ముద్దపప్పు ఆవకాయ అన్నం ట్రై చేయండి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం గాజుల రామారం రోడ్లో ఇంట్రడ్యూస్ చేసాము ఈ కాంబోస్, మీల్స్ కాంబోస్ అని. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర నుంచి చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నామని కానీ, కాంబోస్ అని కానీ, టేస్ట్ వైజ్ కానీ ఇట్స్ లైక్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అనమాట. సో మీరైతే నెక్స్ట్ టైం ఐడియల్ కిచెన్కి వస్తే ఈ లంచ్ కాంబోస్ ట్రై చేయండి. అండ్ మస్ట్ ట్రై ఇస్ దిస్ ముద్దపప్పు ఆవకాయ అన్నం, ట్రస్ట్ మీ. ఓకే, నెక్స్ట్ ఐడియల్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్తో పాటు సైడ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఈ సైడ్ కౌంటర్స్లో ఈ అవుట్లెట్లో ఇలా క్యూట్గా వీళ్ళన్నీ దిస్ ఈజ్ ఎ జ్యూస్ పాయింట్ అండ్ దట్ ఈస్ ఎ టీ పాయింట్. హ్యాపీగా ఒక ప్లేట్ టిఫిన్ తినేసి ఒక కప్పు ఛాయ్ తాగితే అసలు అది ప్రశాంతం, మనశ్శాంతి కదా. డెఫినెట్లీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ హ్యావింగ్ లిటిల్ ఏ స్మాల్ కప్ ఆఫ్ టీ. అండ్ మీకు చెప్పలేదు, ఇక్కడ ఐడియల్ కిచెన్లో బెల్లం టీ దొరుకుతుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన విషయం. ఎవరైతే టీ లవర్స్ ఉంటారో, ఎవరైతే కాఫీ లవర్స్ ఉంటారో, డెఫినెట్లీ టీ లవర్స్ అయితే పక్కా బెల్లం ఛాయ్ అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ ఇన్ కేస్ కొంతమంది లైట్ బ్రేక్ఫాస్ట్ తింటారు, లైట్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత జ్యూస్ పాయింట్ కావాలనుకుంటారు. హియర్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ జ్యూస్. మీకు ఏ జ్యూస్ కావాలనుకుంటే ఆ జ్యూస్ అయితే ఆల్ టైమ్ అవైలబుల్గా ఉంటుంది. సో మనము నెక్స్ట్ అయితే ఇప్పుడు మెయిన్ కౌంటర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ మెయిన్ కౌంటర్. అసలు ఏమున్నాయో ఏంటో, వేరే బ్రాంచెస్లో చూసింది ఒకలాగైతే నాకు ఈ బ్రాంచ్లో ఇంత క్యూట్ అండ్ కోజీగా ఉన్నది చూడడము ఇంకొకలాగా అనిపిస్తుంది. హియర్ ఈజ్ అవర్ మెయిన్ మెన్యూ. మీరు ఈ మెన్యూలో అబ్జర్వ్ చేశారా? ఈ మెన్యూలో ఎక్సెప్ట్ ది యాడ్ ఆన్ తప్ప మిగతా మెనూ మొత్తం ఈజ్ బిలో 100 రూపీస్ ఓన్లీ. ఈ కాలంలో అసలు 100 రూపీస్లో ఏమొస్తుందండి? ఈ ప్లేస్లో మాత్రం హ్యాపీగా, కంఫర్టబుల్గా మీకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని కూర్చొని మనసు నిండా ప్రశాంతంగా తినచ్చు అనమాట. ఈ మెనూలో మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక లుక్ వేసేసుకుందామా? ఇడ్లీ, ఘీ పొడి ఇడ్లీ, మైసూర్ బోండా, వడ, ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్. అసలు
మీకు శివరెడ్డి సార్ ముందు ఎపిసోడ్స్లో చెప్పారు గుర్తుందా, అసలు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అంటేనే ఇడ్లీ వడ దోశ కదా. సో ఇడ్లీ వడ అయితే వీళ్ళ మెయిన్ మెనూలో లైక్ ఆన్ ద టాప్ పెట్టేశారు. అండ్ మీకు ఇంకొక విషయం, ఐడియల్ కిచెన్లో చాలామంది ఆకుకూర దోశ ఫేమస్, టిఫిన్స్ ఫేమస్ అనుకుంటారు. జస్ట్ ఒక్కసారి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా సజెషన్ అయితే ఇక్కడ కారాబాద్ ట్రై చేసి చూడండి. ఈ కారాబాద్ తింటే నాకు పర్సనలీ దిస్ ఇస్ సో వెరీ ఫేవరెట్ ఇన్ ఐడియల్ కిచెన్. సో చాలామంది కారాబాద్ కోసం అంత దూరం నుంచి రావాలా అమ్మ అనుకుంటారు, కానీ ట్రస్ట్ మీ ఐడియల్ కిచెన్లో ఐడియల్ కిచెన్స్ కారాబాద్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అన్న. నేను చెప్తే తెలిసేది కాదు, మీరు ట్రై చేస్తే మీకు నిజంగానే అర్థమవుతుంది టేస్ట్. సో మిగతా మెనూ చూద్దాము. ఘీ పొంగనాలు, పూరి, ఉగ్గాని బజ్జీ అంటే రాయలసీమ అంటే ఉగ్గాని బజ్జీ. ఐడియల్ కిచెన్ ఈజ్ వన్ అమాంగ్ ద బిగినింగ్ బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ టు ఇంట్రడ్యూస్ ఉగ్గాని బజ్జీ ఇన్ దర్ మెనూ. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నాకు ఎక్కడ ఉగ్గాని బజ్జీ దొరకలేదు. నేను చాలా ట్రై చేసినా కూడా ఫైనలీ ఐడియల్ కిచెన్లో ఉందనైతే తెలిసింది. నౌ వెరీ ఫ్రీక్వెంట్లీ హియర్ అండ్ దేర్ చాలామంది బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ దాన్ని మిమిక్ చేసి లైక్ దే హ్యావ్ యాడెడ్ ఇన్ టు దర్ మెనూ. బట్ ఐడియల్ కిచెన్ ఈజ్ వన్ ఆఫ్ ద major breakfast spots which added uggani bhaji into their menu very so long back in the initial stages only. Next వచ్చేసి ఇది దోశ సెక్షన్ అనమాట. ప్లెయిన్ దోశ, కారం దోశ, మసాలా దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ, సెట్ దోశ, ఊతప్పం అండ్ వచ్చేసింది మన మస్ట్ ట్రై ఆకుకూర దోశ. ఎంతమంది ఆకుకూర దోశ తిన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా జెన్యున్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కిడ్స్ స్పెషల్ మెనూ అయితే రీసెంట్గా లాంచ్ చేశారని నాకు తెలిసింది. లైక్ చాక్లెట్ దోశ, చాక్లెట్ ఇడ్లీ, ఇది రీసెంట్గా లాంచ్ చేశారు జస్ట్ టు అట్రాక్ట్ ద కిడ్స్. సో ఇప్పుడైతే మెనూ ఎక్స్ప్లోర్ చేసాం. దిస్ ఈజ్ ద మెయిన్ కౌంటర్, ఇది బిల్డింగ్ సెక్షన్ అండ్ దిస్ ద మెయిన్ కౌంటర్ వేర్ దెర్ ది స్టోరీ. ఇది ఇక్కడ ఇడ్లీ వడ, మైసూర్ బోండా, ఉగ్గాని బజ్జీ ఇది డెలివర్ చేసే స్పాట్. నెక్స్ట్ సాంబార్, ఇడ్లీ వడ ఇవన్నీ ఇక్కడ. సో నెక్స్ట్ ఇది దోశ కౌంటర్. మనం ఇప్పుడు ఈ కౌంటర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పుడు ఈ కౌంటర్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు లోపలికి వెళ్ళి మేకింగ్ చూడాలనిపిస్తుంది. నేను చూడడమే కాదు మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. రండి మనం లోపలికి వెళ్ళి మేకింగ్ చూసేద్దాం. వేడి వేడి దోశ, ఘీ పొడి దోశ, ఇంకా ఇదేమో పల్లి చట్నీ, ఇదేమో టమాటో చట్నీ, ఇదేమో అల్లం చట్నీ, ఇది కొబ్బరి చట్నీ. 4 రకాల చట్నీస్తో క్రిస్పీ ఘీ కారం దోశ. వా, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. లాగిచ్చేద్దామా. నాకైతే కొబ్బరి చట్నీ ఇష్టం, ఇంకా పల్లి చట్నీ ఇష్టం. నేనైతే పల్లి చట్నీ ట్రై చేద్దాం అనుకున్నా. వెరీ థిక్ కన్సిస్టెన్సీతో అమేజింగ్గా అనిపిస్తుంది చూడడానికి. బయటికి క్రిస్పీనెస్. అసలు మాస్టర్ గారు దోశ ఇరగదీశారు అనుకోండి. ఎంత బాగుందంటే రాయలసీమ ఫ్లేవర్ అట్టు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనుకోండి. సో మనం ఈ ఆర్డర్లో పోదాం. ఇప్పుడు టొమాటో చట్నీ, నెక్స్ట్ అల్లం చట్నీ. బేసిక్గా నాకు అల్లం చట్నీ అంత ఇష్టం ఉండదు. నేను బాగా ప్రిఫర్ చేసేది పల్లి చట్నీ, ఇంకా కొబ్బరి చట్నీ. అల్లం చట్నీ ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాను. సర్ప్రైజింగ్లీ నాకు అల్లం చట్నీ నచ్చకపోయినా ఐడియల్ కిచెన్లో అల్లం చట్నీ చాలా బాగా నచ్చింది నిజంగా. అయినా 4 రకాల చట్నీలు ఉన్నప్పుడు ఏదో అసలు మనని బేసిక్గా వేరే రెస్టారెంట్స్లో అయితే 4 రకాలు సాటిస్ఫై చేస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు దాకా తిన్న 3 రకాల చట్నీలు అయితే నన్ను నిజంగా సాటిస్ఫై చేశాయి. అండ్ చట్నీ థిక్నెస్ కూడా మీరు చూసారా, అసలు చాలా థిక్గా. ఎంత బయట వేరే రెస్టారెంట్లో ఆర్ వేరే బ్రేక్ఫాస్ట్ స్పాట్స్లో అయితే నాకు ఇంత థిక్ చట్నీ ఇస్తే ఎంత థిక్గా చట్నీ కన్సిస్టెన్సీ ఉంటుందైతే నేను అనుకోవట్లేదు. ఇప్పుడైతే నా ఫేవరెట్ కొబ్బరి చట్నీ ట్రై చేస్తున్నాను.
కొబ్బరి చట్నీ అయితే అచ్చం ఇంట్లో మా అమ్మ మాకు ఎలా చేసి పెడుతుందో ఇక్కడ కూడా సేమ్ టేస్ట్ అండ్ సేమ్ ఫీలింగ్ వచ్చింది కొబ్బరి చట్నీ మీద. మీరైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొబ్బరి చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి, దోశలో కొబ్బరి చట్నీ. ఓకేనా? ఏంటి సడన్గా ఫ్రేమ్లోకి ఎవరో వచ్చేసారు అనుకుంటున్నారా? నాకు ఇక్కడ తిన్న తర్వాత చట్నీ టేస్ట్ చాలా బాగా నచ్చి వన్ ఆఫ్ ద ఐడియల్ కిచెన్ అడ్మినిస్ట్రేటర్స్ని నేను ఈ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పబోతున్నాము. సో 4 రకాల చట్నీలు ఉన్నాయి కదా అన్న, 4 రకాల చట్నీలు ఇంట్రడ్యూస్ చేశారు కదా మీరు, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారా ఈ చట్నీ? మనం ఇంతకుముందు 2 రకాల చట్నీలు ఇచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే కొందరికి కొబ్బరితో చట్నీతో తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం దాన్ని ఎందుకు మిస్ చేయాలి కస్టమర్కు? అందుకని కొబ్బరి వేసి కొత్తిమీర పుదీనా వేసి గ్రీన్ కలర్లో, మీకు ఏదైతే గ్రీన్ కలర్లో కనపడుతుందో ఆ గ్రీన్ కలర్ దానికి కొంతమంది ఫ్యాన్ ఉన్నారు ఆ కొబ్బరి చట్నీకి చాలా మంది. అందుకోసం కొబ్బరి చట్నీని ఇంట్రడ్యూస్ చేసాము. ఇంకా కొందరికి ఏంటంటే పులుపుతో తినడం ఇష్టం, టమాటో. అదే మనం రెడ్ కలర్ లో ఇంట్రడ్యూస్ టమాటో వేస్తాం కాబట్టి టమాటో దాంట్లో ఎండుమిర్చి దీని ఆ ఫ్లేవర్ ఏంటంటే కొంచెం పులుపు వస్తుంది. అది కొంతమందికి ఇష్టం. అసలు నేను ఇందాక అన్ని ట్రై చేశాను కదా, అసలు దోశ అయిపోతుంది కానీ చట్నీలు అయిపోవట్లేదు. అండ్ అన్న చట్నీ కూడా చాలా తిక్కుగా ఉంది. బయట రెస్టారెంట్లలోనో బయట టిఫిన్ సెంటర్లలోనో ఇట్లా లూజ్గా కన్సిస్టెన్సీ లూజ్గా ఇస్తే మనకు దోశకు టచ్ కాదు, ఊరికి ఇట్లా ఫీలింగ్ రాదు. కొద్ది గట్టిగా ఇద్దాము, మంచిగా ఇద్దాము. అండ్ మనం సౌత్ ఇండియన్స్ ఎట్లుంటామంటే మనం ఇట్లా అద్దుకోము, మనం నంచుకొని అలా ఉండాలి. ఇంకోటి 4 రకాల చట్నీలు టేస్ట్ చేస్తే ఎవరికి నచ్చినది వాళ్ళు తింటారు. ఇంకోటి 4 నచ్చితే 4 తినొచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట మేబీ 4 రకాల చట్నీలు పెడితే ఒక 3 రకాలు 2 రకాలు సాటిస్ఫై అవుతారు. నేనైతే 4 రకాలు సాటిస్ఫై అయిపోయాను. చెప్పుతున్నది కూడా ఏంటంటే 4 ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చూడండి, దాని తర్వాత ఏది ఇష్టం వచ్చిందో దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. సో మీరందరూ విన్నారు కదా, 4 అంటే ఒకటేసారి ట్రైల్ అయితే చేయండి, మీకు ఏది నచ్చినా అది ఎక్కువ ఎక్స్ట్రా పెట్టించుకోండి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే చట్నీలు మనం ఎంత వేసినా కూడా జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పులిసిపోతాయి చట్నీలు. వన్స్ పులిసిపోయిందంటే దాన్ని అసలు తినడానికి కూడా వీలు అవ్వదు. ఇక్కడ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మనం 6 o'clock మనం హోటల్ ఓపెన్ చేస్తాం. అప్పుడు మనకు 6 to 8 మనకి ఎంత పోతుంది అనేది ఐడియా వస్తుంది. 1 kilo 2 kilo 3 kilo చట్నీ పోతున్నారు. మళ్ళీ 8 తర్వాత మళ్ళీ ఎంత కన్జంప్షన్ ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవ్రీ 1.5 hour 1 hour మనం చట్నీ తయారు చేస్తూనే ఉంటాం. వెనుక ఒకటేసారి కస్టమర్ ఫుడ్ ఫాల్ ని బట్టి నాకు ఎంత సేల్ అవుతుందో నాకు ఐడియా ఉంది దాని మీద. అంటే నాకు ఈ అవర్కి ఇంత చట్నీ అయిపోతుంది, ఈ అవర్కి ఇంత చట్నీ అయిపోతుంది. బ్యాక్ ఎండ్ లో ఒక పిల్లోడు ఉంటాడు కంటిన్యూస్ గా, ఇది అయిపోతుంది ఆ చట్నీ రెడీ, ఇది అయిపోతుంది ఆ చట్నీ రెడీ. అట్లా వేయడం వల్ల ఏంటంటే ఫ్రెష్నెస్ వస్తుంది, కస్టమర్ కూడా పులిచిపోయింది అనే మాట రాదు. ఫ్రెష్నెస్ ఉంది అండ్ దోశని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేయగలుగుతున్నాం కస్టమర్స్. మెయిన్ చట్నీ మేము వన్స్ చేసేది అయితే ఉండదు, కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూనే ఉంటాడు వాడు. అందుకని మనకు పులిచిపోవడం అనే మాట మన దగ్గర కనపడదు, మోస్ట్లీ కనపడదు. ఓకే, సో చూస్తున్నారు కదండి, అసలు చట్నీ పులిచిపోవడం, చట్నీ గట్టిగా ఉండడం, చట్నీ పులిసిపోయే కాన్సెప్ట్ అయితే ఐడియల్ కిచెన్లో అసలే లేదు. మీరు వచ్చినప్పుడు 4 రకాల చట్నీలు ట్రై చేయండి. ఈ 4 మీకు ఏది నచ్చితే అది ఎక్స్ట్రా పెట్టించుకోండి. బేసికలీ ఐడియల్ కిచెన్ బిలీవ్స్ ఇన్ హ్యాపీ కస్టమర్స్ వచ్చి ఎంత హ్యాపీగా తిని ఎంత హ్యాపీగా వాళ్ళు కడుపు నింపుకొని వెళ్ళిపోతారో. దిస్ ఈజ్ లైక్ 100 times హ్యాపీనెస్ ఫర్ ఐడియల్ కిచెన్ టీమ్.